ఆట పేరు రామ్ఖో లక్ష్మణ్ఖో అనండి. ఇది కొంచెం ఖోఖో లాగా ఉంటుంది కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఇందులో ఇద్దరు క్షాలు ఉంటుంది. ఒక క్ష ఏమో అవుట్ చేస్తాడు, ఇంకొక క్ష తప్పించుకుంటూ ఉంటాడు. తప్పించుకునేటువంటి క్ష ఏం చేస్తాడు, నువ్వు ఒక్కసారి ఉదాహరణకు నువ్వు నన్ను పట్టుకోవడానికి రా, ఇప్పుడు నన్ను పట్టుకోవడానికి పవన్ వస్తుంది, నేను ఇద్దరు మధ్య నిలబడి రామ్ఖో అన్నాను అనుకోండి, నాకు కుడివైపు ఉన్నటువంటి వ్యక్తి పరిగెడతాడు, నువ్వు పరిగెత్తాలి రామ్ఖో అంటే రామ్ఖో మళ్ళీ వచ్చేసి. ఒకవేళ లక్ష్మణ్ఖో అన్నాను అనుకోండి, ఎడమ వైపు ఉన్నానో పరిగెత్తాలి. నేను రామ్ఖో చెప్పేస్తే నన్ను వదిలేసి నాకు కుడివైపు ఉన్నటువంటి వ్యక్తిని క్ష అవుట్ చేస్తాడు. లక్ష్మణ్ఖో చెప్తే నన్ను వదిలేసి నాకు ఎడమ వైపు ఉన్నటువంటి వ్యక్తిని క్ష అవుట్ చేస్తాడు అనమాట. అట్లా వాళ్ళు కూడా వేరే దగ్గరికి అట్లా అవుట్ అయిన వాళ్ళందరూ విజేతం. అర్థమైంది ఆట? చలో సావధాన్ చేద్దాం. నినాద్ మీరిద్దరు హరా హరా, మిగతా వాళ్ళందరూ మహాదేవ. నినాద్ హరా హరా మహాదేవ్, హరా హరా మహాదేవ్. నువ్వు ఎదికెళ్ళు, నువ్వు పవన్ ఆ పవన్ అవుట్ చేయాలి. సావధాన్ ఇక్కడ నుంచైనా పోవచ్చు. ఫెయిల్. ఎక్కువ పరిగెత్తొద్దు, ఎక్కువ కోలి లక్ష్మణ్ఖో ఎక్కువ కోలి నువ్వు కొంచెం టైం ఇంకోటి తీసా, నువ్వు పరిగెత్తు ముందే. మధ్యలో వేరే వాళ్ళని చూసుకోవద్దు. నువ్వు పరిగెత్తు అట్లా కూడా ఇస్తారా కానీ నువ్వు పరిగెత్తు రామంటే మంచిది ఆయన రాముని సపోర్ట్ కాపాడాలి. ఇంకోటి లక్ష్మణ్ఖో ఎక్కువ పరిగెత్తి అవుట్ అయిపోతాం. ఎక్కువ కోల్ సహాయం చేసుకున్నాడు. ఇంకో మండలి తక్కువ అయితే వస్తుంది చూడన్నాడు రామ్ఖో. ఆయన నువ్వు ఎక్కడ చెప్తా అక్కడ వచ్చేసి రామ్ఖో, నువ్వు మధ్యలో పట్టుకోవాలి.